మనం ఇవాళ పాస్తా చేసుకున్నామండి. వెజిటబుల్ పాస్తా, వెజిటబుల్ చీజీ పాస్తా. సో మనము వెజిటబుల్స్ ఇలాగ బాయిల్ చేసుకుని ఉంచుకున్నామండి. అలాగే కొన్ని పాస్తా పెన్నీస్ కూడా నేను బాయిల్ చేసుకున్నాను. వెజిటబుల్స్ ఏముంటాయి అవి నేను క్యాలీఫ్లవర్, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, కొంచెం కార్న్ వేసుకున్నానండి. అలాగే ఆనియన్ కట్ చేసుకున్నాను. తవా పెట్టుకున్నాను. తవాలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో ముందు మనము కొంచెము ఒక 2 గార్లిక్ క్లౌస్ ఉంటాయి కదండి, ఆ క్లౌస్ని క్రంచ్ చేసుకుని వేసుకున్నానండి. నాకు చిన్న దంచుకుని వేసాను. ఫ్రెష్ వేసుకున్నాను. ఈ లోపల కొన్ని ఆనియన్స్ కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనము మసాలా కారం అని ఉంటుంది కదండి, కొంచెం ఆ మసాలా కారం వేసుకోవాలి స్పైస్కి. చూసారు కదండి, మసాలా కారం కూడా వేసుకుని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి మనము. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగే కదండి, పచ్చివాసన పోయి వేగినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో మనము బాయిల్ చేసుకున్న పాస్తా ఉంది కదండి, అవి కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఈ పాస్తా మసాలా ప్యాకెట్ ఉంది కదండి, ఈ ప్యాకెట్ ఒకటి మనము కట్ చేసుకుని వేసుకున్నాము. ఇందులో వేసేసుకున్నామండి ఇది కూడా. సో మనము ఇలాగ కట్ చేసుకుని ఈ ప్యాకెట్ కూడా వేసేసుకోవాలండి. ఒకటి వేసుకుంటే సరిపోతుంది. లేదు ఎక్కువ చేస్తే కనుక మీరు ఇంకో ప్యాకెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనకి లైట్ తీపి ఇష్టమైన వాళ్ళు అయితే మనం ఏం చేయాలంటే అండి, కొంచెము టమాటా కెచప్ యాడ్ చేసుకోవాలి. టమాటా కెచప్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇలాగే స్పైసీగానే కావాలి, కొంచెం దీనిగానే కావాలి అంటే మనం ఇలా వదిలేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో మనం చీజ్ యాడ్ చేసుకుందాము. సో నా దగ్గర క్రష్డ్ చీజ్ ఇవాళ చూసుకోలేదు నేను, అది కొంచెం ఉంది. అందుకని నేను ఏం చేశానంటే చీజ్ స్లైసెస్ ఉంటాయి కదండి, మన శాండ్విచ్ చీజ్ స్లైసెస్ అవి వేసేసాను. ఒక్కసారి మనం హైలో పెట్టుకున్నామంటే ఇది కరిగిపోతుంది, మనము వెంటనే తీసేసుకోవచ్చు. చూసారు కదండి, ఎమ్మీగా. వావ్, లుక్స్ లైక్స్ వెరీ నైస్ కదా, ఎమ్మీగా ఉంది. పిల్లలు ఫటాఫట్ అయిపోద్దండి. పిల్లలు లైక్ చేస్తారు, పెద్దవాళ్ళు లైక్ చేస్తారు. యాక్చువల్గా నచ్చుతుందండి. ఇప్పుడు చీజ్ కూడా మనకి చీజ్ ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇలాగ కొంచెం దీనిగానే కావాలి అంటే, పొడిగానే కావాలి అంటే ఇలా వదిలేసుకోవచ్చు. లేదు మాకు చీజ్ ఎక్కువ కావాలంటే ఇంకో 2-3 స్లైస్లు, లేకపోతే కొంచెం చీజ్ గ్రేటెడ్ చీజ్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎమ్మీగా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం బౌల్లోకి తీసుకుని నెమ్మదిగా సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునే ముందు మనం కొంచెం చూసారు కదండి, ఇది పిజ్జా మిక్స్ ఉంది కదా, ఇది కొంచెం యాడ్ చేసుకున్నామంటే ఇంకా అతికిపోతూ ఉంటుందండి స్మెల్. పిల్లలు బాగా లైక్ చేస్తారు, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, అయిపోయింది. వావ్, కుంకుమలాడే వెజిటబుల్ పాస్తా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి. చూస్తారు కదా, ఎమ్మీ వావ్.